హాయ్ హలో నమస్తే ఐ యామ్ సతీష్ వెల్కమ్ టు టాప్ 980 ఇవాల్టి టాప్ 9 ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. నిజమే, బయటికి వెళ్తే సీరియస్గా కనిపిస్తారు కానీ ఎప్పుడు ఎవరి మీద అరిచిన పాపానికి పోలేదు యంగ్ టైగర్ ఎన్టీఆర్. కానీ అలాంటి ఎన్టీఆర్కి కోపం తెప్పించారు, ఇరిటేట్ అయ్యేలా చేశారు, అరిచేలా చేశారు. అలా చేసింది ఎవరో కాదు, బాంబే పాపరాజీ. ఎస్, సెలబ్రిటీలను వెంటాడుతూ ఫోటోలు తీసే వీళ్ళు ఎన్టీఆర్ను కూడా అలాగే ఫోటోలు తీస్తూ ఇరిటేట్ చేశారు. దీంతో యంగ్ టైగర్ ఒక్కసారిగా ఫుల్ సీరియస్గా వాళ్ళపైకి అరిచాడు. ఆ విజువల్తో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాడు. ఉప్పల్ స్టేడియం ఎస్ఆర్హెచ్ ఆర్సీబీ మధ్య జరుగుతోన్న సమరం మధ్యలో వచ్చింది పవన్ కళ్యాణ్ ప్రభంజనం. ఎస్, సీరియస్గా మ్యాచ్ సాగుతున్న టైంలో ఉప్పల్ స్టేడియంలో పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సాంగ్ వినిపించడంతో స్టేడియంలో ఉన్న ఆడియన్స్ ఒక్కసారిగా అరిచారు. స్టేడియాన్ని గబ్బర్ సింగ్ పాటతో మోత మోగించారు. ఇందుకు సంబంధించిన వీడియోతో ఇప్పుడు నెట్టింట వైరల్ కూడా అవుతున్నారు. అనుకునే పెంచారో లేక అనుకోకుండా పెంచారో తెలియదు కానీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్తో పాటు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా తన రెమ్యూనరేషన్ పెంచారట. పుష్ప సినిమాతో వచ్చిన క్రేజ్తో ఒక్కో సినిమాకు 150 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకోవాలని అనుకుంటున్నారట. ద మోస్ట్ అవైటెడ్ మూవీగా ట్యాగ్ వచ్చేలా చేసుకున్న పుష్ప 2 నుంచే ఆ రెమ్యూనరేషన్ తీసుకోనున్నారట అల్లు అర్జున్. అయితే అంతకు ముందు 100 కోట్ల రెమ్యూనరేషన్ మాత్రమే తీసుకునేవారు మన ఐకాన్ స్టార్. ఏపీ ఎలక్షన్స్లో గెలిపే లక్ష్యంగా ఓ రేంజ్లో కష్టపడుతున్నారు పవన్ కళ్యాణ్. తన అభ్యర్థులతో పాటు తన కూటమిలోని అభ్యర్థులను కూడా గెలిపించుకునేందుకు ఏపీ మొత్తం తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే పిఠాపురంలో బాబాయ్ పవన్ కోసం ప్రచారం చేసేందుకు బరిలో దిగుతున్నారట అబ్బాయి వరుణ్ తేజ్. ఆఫ్టర్ సలార్ ప్రభాస్ మోస్ట్ అవైటెడ్ మూవీగా నామ్ కమాయించిన కల్కి నుంచి రీసెంట్గా అశ్వత్థామ టీజర్ రిలీజ్ అయింది. అమితాబ్ చేస్తున్న ఆ క్యారెక్టర్ గురించి అందులో క్లారిటీ వచ్చింది. అయితే ఆ టీజర్ హిందీలోనే రిలీజ్ అవడంతో తెలుగు ఫిలిం లవర్స్ అండ్ ప్రభాస్ ఫ్యాన్స్ కాస్త డిసప్పాయింట్ అయిన పరిస్థితి. ఇక ఈ పరిస్థితిని దూరం చేసేలా, వాళ్ళలో జోష్ నింపేలా కల్కి అశ్వత్థామ టీజర్ తెలుగులోనూ తాజాగా రిలీజ్ అయింది. అందరిలో తెలియని క్యూరియాసిటీని పెంచేస్తూ కల్కిని నెట్టింట మరోసారి ట్రెండ్ అయ్యేలా చేస్తోంది. సెలబ్రిటీసో లేక పబ్లిక్ ఫిగర్సో ఆచితూచి మాట్లాడినా ఏదో పాయింట్ పట్టుకొని నెట్టింట కొంతమంది నెటిజన్లు ఆడుకుంటూ ఉంటారు, ట్రోల్ చేస్తుంటారు. ఇక తాజాగా హరీష్ శంకర్ను కూడా అలాగే వైరల్ చేస్తున్నారు కొంతమంది. తెలుగు ఫిలిం డైరెక్టర్ అసోసియేషన్ నిర్వహిస్తున్న డైరెక్టర్స్ డే ఈవెంట్లో పాల్గొంటున్న గెస్టులు వీళ్ళే అంటూ కొంతమంది స్టార్ హీరోల పేర్లను అనౌన్స్ చేశారు హరీష్ శంకర్. అయితే అలా అనౌన్స్ చేస్తూ హీరోల పేర్లను గౌరవంతో శ్రీ అని సంబోధిస్తూ చెప్పడం మొదలెట్టారు. ప్రభాస్ పేరు వచ్చేసరికి మాత్రం జస్ట్ ప్రభాస్ అనే అన్నారు. ఇదో పెద్ద విషయం కాకపోయినా దీన్ని పట్టుకున్న కొంతమంది నెటిజన్స్ నెట్టింట వైరల్ చేస్తున్నారు. ప్రభాస్ స్క్రిప్ట్ రిజెక్ట్ చేశారు కావచ్చు, అదే కోపంతో శ్రీ అనే గౌరవవాచకం లేకుండా ప్రభాస్ను పిలిచారు హరీష్ శంకర్ అంటూ నెట్టింట కామెంట్ చేస్తున్నారు. సెలబ్రిటీలకే కాదు, సెలబ్రిటీలు కొనే కార్లకు కూడా క్రేజ్ ఉంటుంది. ఆ కార్ల డీటెయిల్స్ తెలుసుకోవాలనే ఆరాటం కూడా అందరిలో ఉంటుంది. ఇక ఇప్పుడు ఐకాన్ స్టార్ ఫాదర్ అల్లు అరవింద్ కొన్న 2 కోట్ల ఎలక్ట్రిక్ కార్ కూడా ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ అవుతుంది. BMW కంపెనీకి చెందిన ఈ కార్ ఎలక్ట్రిక్ i7 మోడల్. స్టైలిష్ అండ్ స్పోర్టీ లుక్లో అత్యాధునిక ఫీచర్స్తో ఉంటుంది. అంతేకాదు చాలా మంది సెలబ్రిటీల గ్యారేజీల్లో కూడా చేరిపోతుంది ఈ కార్. నాలిక పీకేస్తుందని, తల తిరిగేస్తుందని సిగరెట్ తాగేస్తుంటారు చాలామంది. అయితే తాను కూడా ఒకప్పుడు ఇలానే చేసేదానని చెప్పారు హీరోయిన్ విద్యా బాలన్. డర్టీ పిక్చర్ చేస్తున్న టైంలో క్యారెక్టర్ కోసం రియల్ సిగరెట్ తాగానని చెప్పిన విద్యా బాలన్ ఆ సినిమా షూటింగ్ ఫినిష్ అయ్యేసరికి తనకు పూర్తిగా సిగరెట్ అలవాటైపోయిందని చెప్పారు. ఆ తర్వాత అది తనకు దారుణ వ్యసనంలా మారిందని, బానిసయ్యే వరకు తీసుకొచ్చిందని చెప్పారు. కానీ చాలా కష్టపడి రీసెంట్గా ఆ వ్యసనాన్ని దూరం పెట్టా అంటూ రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. డాక్టర్ అవ్వబోయి యాక్టర్ అవుతుంటారు కొందరు, డైరెక్టర్ అవ్వబోయి యాక్టర్ అవుతుంటారు కొందరు, కష్టపడి మరీ యాక్టర్ అవుతుంటారు ఇంకొందరు. అయితే అలా కష్టపడి బాత్రూమ్ కడిగి తాను యాక్టర్గా మారా అంటున్నారు మహిరా ఖాన్. పాకిస్తానీ యాక్ట్రెస్ అయిన మహిరా ఖాన్ తన 17వ ఏట ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఓ మాల్లో బాత్రూమ్లు కడిగే జాబ్ చేసేదానని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. అక్కడి నుంచి చాలా కష్టపడి షారుఖ్ పక్కన హీరోయిన్గా యాక్ట్ చేసే వరకు ఎదిగా అంది. తన మాటలతో, ఎఫర్ట్తో ఇప్పుడు నెట్టింట వైరల్ కూడా అవుతుంది ఈ పాకిస్తానీ నటి.